బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించినట్లు సమాచారం. సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, అలాగే వివిధ పథకాలకు నిధుల విడుదల మీద కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ ముఖ్యమంత్రి చర్చించడం జరిగింది. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందినటువంటి ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, పెండింగ్ అంశాల మీద ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగునీటి, త్రాగునీటి అవసరాలకు దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా మరో 1000 కోట్లు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించినటువంటి కేంద్ర వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి పాటిల్ను కోరటం జరిగింది. PMKSY అలాగే RR పథకం కింద ప్రధానమంత్రి కృషి సించాయి యోజన RR పథకం కింద చెరువులు, కాలువలు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి నీటి కొరత తీర్చేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కూడా కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి స్వయంగా వివరించడం జరిగింది. 2వ దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల మీద కూడా త్వరలో పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రికి వివరించారు. వంశధార నది సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులు అమలు ఇంకా పూర్తిగా జరగటం లేదని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని కూడా మంత్రికి తెలియజేశారు. దీని అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ అంశం మీద తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సిఆర్ పాటిల్ను కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచాలని భావిస్తుందని, దీనికి సంబంధించి భూసేకరణ కూడా సిద్ధమైందని కూడా ముఖ్యమంత్రి పాటిల్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం దీని మీద ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. మొత్తానికైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో పాటు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో ముఖ్యమంత్రి భేటీ ప్రధానంగా చర్చించడం అయితే జరిగింది. లహరి.